ఫైనల్లీ 21 డేస్ ఛాలెంజ్ 21st డే. ఈ ఛాలెంజ్ చేయడం వల్ల నేను ఒకటి రియలైజ్ అయ్యాను. దట్ సిట్యుయేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కాన్స్టెంట్‌గా ఉండేది మనం మాత్రమే. ఎందుకంటే డే 1లో నేను ఫేస్ అయిన ఏ ఛాలెంజెస్ కూడా ఈ డే 21న నాకు లేవు. వర్క్ ఉన్నప్పుడు కూడా మనం కొంత టైం అట్‌లీస్ట్ ఒక 1 అవర్ మన కోసం మనం స్పెండ్ డే మొత్తంలో కాకపోయినా అట్‌లీస్ట్ 5 మినిట్స్ అలా అన్నా మనం స్పెండ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ పే యూ బ్యాక్. డెఫినెట్లీ పే యూ బ్యాక్. మెంటలీ ఆర్ ఫిజికల్లీ ఆర్ ఎమోషన్ ఎలాగైనా సరే. అండ్ ఐ డెఫినెట్లీ కంటిన్యూ దిస్ అండ్ ఐ రికమెండ్ టు యూ ఆల్. బికాజ్ మెయిన్ 2 థింగ్స్ మిగిలిన చేసిన చేయకపోయినా పర్లేదు, కానీ ఈ 2 థింగ్స్ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ వర్కౌట్. మనం చాలా సార్లు అనుకుంటాము దట్ ఓకే, నా బాడీ సహకరించదు, ఓకే వర్కౌట్ ఈజ్ నాట్ ఫర్ మీ. అయితే ఇంట్లో ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ఏముండవు, జిమ్ లాంటివి ఏముండవు కదా, ఎక్విప్మెంట్స్ ఏం లేవు, సో నేను చేయలేను అని చాలామంది అనుకుంటారు. హోమ్ వర్కౌట్స్ చాలా ఉన్నాయి. నేను డే వైజ్గా కూడా చూపిస్తున్నాను. అది వెరీ బిగినర్ ఫ్రెండ్లీ. ఇంట్లో ఉండి కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ రూమ్లోనే చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. జస్ట్ బాడీ మూమెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. వాకింగ్ చేయండి, వర్కౌట్ కొంచెం సింపుల్ హోమ్ బేస్డ్ వర్కౌట్స్ ఉన్నాయి చాలా, అవి చేసుకోండి. అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్. అదొక్కటే కాదు, సో మీ మైండ్లో ఉన్న ఏ డిస్టర్బెన్స్ అయినా సరే ఒక పెన్ పేపర్ తీసుకుని రాస్తే అది చాలా వరకు క్లియర్ అవుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను. అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ కూడా మనం చాలాసార్లు ఎక్కువ మన లైఫ్లో జరిగే నెగిటివ్ థింగ్స్కి ఎక్కువ మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. అది పాజిటివ్ జరిగినా సరే మనం ఎక్కువ ఫోకస్ చెయ్యం అస్సలు. సో ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం వల్ల మన లైఫ్లో ఇంత పాజిటివ్ ఉందా అని మనమే షాక్ అవుతాం. అది ప్యూర్లీ ఎక్స్పీరియన్స్‌తోనే వస్తుంది. నేను ఈ 21 డేస్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ సింగిల్ డే నేను గ్రాటిట్యూడ్ రాసుకున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే నేను రియలైజ్ అవుతుంది ఏంటంటే, ఓకే, చాలా చాలా మంచి జరిగింది నా లైఫ్‌లో. నేను ఇప్పుడు దాకా ఎందుకు ఫోకస్ చేయలేదు, ఎందుకు ఎప్పుడు ఎంత నెగెటివ్, ఎప్పుడు నేనేనా, వై మీ గాడ్ అని అని అనుకున్న రోజులు కూడా చాలా చాలా ఉన్నాయి నాకు. బట్ దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపెన్ టు మీ యాజ్ వెల్. అండ్ అది నేను రియలైజ్ అయ్యాను. అండ్ దట్స్ వై ఐ రికమెండెడ్ టు యూ ఆల్. లెట్స్ డూ ఇట్ టుగెదర్. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. సో దిస్ ఈజ్ మై జర్నీ. సో మీ జర్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. లెట్స్ గ్రో టుగెదర్. కంప్లీటెడ్ మై ఛాలెంజ్. ఇట్స్ యువర్ టర్న్.